నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక తెలంగాణలో అయితే ఈ మధ్య కాలంలో మళ్ళా 2 బై ఎలక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో ఒకటి స్టేషన్ గన్పూర్ కావచ్చు, రెండోది ఖైరతాబాద్. ఇక ఖైరతాబాద్ అయితే ఖచ్చితంగా దానికి తప్పేటట్లేదు బై ఎలక్షన్. కానీ స్టేషన్ గన్పూర్ ఇక ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. నేను రాజీనామా చేయను, స్టేషన్ గన్పూర్లో బైపోల్ గురించి ఆలోచించాల్సిన పని లేదు, స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఎదుర్కొంటా, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం నాపై ఉన్నది, ఎమ్మెల్యే కడియం శ్రీగారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సరే, 6వ పేజ్లో ఉంది. ఏదైతే అనర్థ వేటు కింద వీళ్ళ పైన స్పీకర్కి ఆల్రెడీ కోర్టు నుండి కావచ్చు, అటు స్పీకర్ నుండి కావచ్చు నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇక ఖచ్చితంగా ఇవి బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి అయితే ఆల్మోస్ట్ ఖరారని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పేసి కడియం అంటా ఉన్నాడు. ఇక మరి నిజంగా రాజీనామా చేయకపోతే సాధ్యమవుతుందా? దానిపైన స్పీకర్ ఎట్లా స్పందిస్తాడనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అనేక మంది ఇప్పటికే ఖచ్చితంగా బై ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఖచ్చితంగా అవి బై ఎలక్షన్లు తప్పవు అని చెప్పేసి బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారో. త్వరలో రాష్ట్రంలో 2 చోట్ల మళ్ళా బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయని చెప్పేసి అనుకున్న కోణంలో ఈయనైతే ఇట్లా మాట్లాడుతూ ఉండో ఒకసారి చూద్దాం. నేను రాజీనామా చేయడం లేదు, స్టేషన్ గన్పూర్లో బైపోల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఎమ్మెల్యే కడియం శ్రీగారు స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తనకు ఉందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కడియం శ్రీగారి అంటే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్లో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వారు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం అందరి చూపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం వైపే ఉందని, ఇక్కడ కాంగ్రెస్కు తిరుగులేదని కార్యకర్తలు నిరూపించాలన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఒకరికే అవకాశం వస్తుందని, అవకాశం రాని వారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి చాలా అవకాశాలు వస్తాయని, పార్టీకి విధేయులుగా ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చని చెప్పారు. బీఫామ్లు పదవులు అమ్ముకునే అలవాట్లు తనకు లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తల దించుకునే పని ఎప్పటికీ చేయరని, గల్లా ఎగరేసుకునేలా పనిచేస్తానన్నారు. అభ్యర్థి ఎన్నికలను ఏకగ్రీవం చేసే గ్రామ అభివృద్ధికి 10 లక్షలు, సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే అభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని హెచ్చరించారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే బెదిరిస్తుండు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి నచ్చడు, ఓడిపోతుంది, ఏ గ్రామాభివృద్ధి అడ్డుకుంటారా? ఆపేస్తారా? ఈ అంశాన్ని పక్కన పెడితే అసలు స్టేషన్ గన్పూర్లో అనర్థ వేరుతోటి ఈయన పైన ఆల్రెడీ త్వరలో ఈ బై ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో ఈయన పదవికే గ్యారంటీ లేదు. ఈయన బీఫామ్లు అమ్ముకోబోనని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఇప్పుడు బీఫామ్లు ఏ పార్టీకి ఇస్తావు? నీతో కలిసి కాంగ్రెస్లో ఏరిన వాళ్ళకి ఇస్తావా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఇక్కడికి రాకముందుకే ఇదే గూటిని నమ్ముకొని, ఇదే కాంగ్రెస్ను నమ్ముకొని కాంగ్రెస్తో కొనసాగుతున్న వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకి ఇస్తావు, నీ మనుషులకు ఇస్తావు. కాంగ్రెస్ కూడా ఒకసారి ఆలోచించాలి. అధికారంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేకున్నా కానీ ఎట్లాంటి ప్రలోభాలు పెట్టినా దేనికి లొంగకుండా కేవలం కాంగ్రెస్ జెండా పట్టి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళను ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలా ఎమ్మెల్యే పక్షాన ఉన్నాడని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కండువా మార్చుకుని ఆ ఎమ్మెల్యేతో వచ్చిన వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్యేనే చూసుకుంటాడు అన్న ధీమాతో అనేక మంది పార్టీ మారినా ఇలా ఇదే పార్టీ వ్యక్తులమని చెప్పుకొని గల్లాలు ఎగిరేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ నిజమైన నికాసైన కాంగ్రెస్ కార్యకర్త ఇంకా గ్రామంలో గతంలో ప్రతిపక్షాలతో ఎదుర్కొంటే ఇలా ప్రతిపక్షాలు పార్టీలో చేరితే అదే పార్టీలో ఉన్నటువంటి పార్టీ నేతలతో కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది గమనించాలి. మీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇలా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చినటువంటి ఈయన కాంగ్రెస్ తల దించుకునేలా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. రేపు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి పోతుందని చెప్పేసి అంటే మాత్రం ఈయన ఈ పార్టీని ఇచ్చిపెడతాడు. ఈ పార్టీని ఇచ్చిపెట్టి ఇంకో పార్టీలో కొని కూడా సిద్ధపడతాడు. నా మీద చేసినటువంటి అనర్థ వేటు కేసును రద్దు చేయండి, మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తా అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మోకరిల్తారు.
ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. టికెట్లు కేటాయించేటప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎంతోమంది ఆశావాహులు ఉంటారు. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో ఈ ఎమ్మెల్యేకి అపోజిట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఈ పార్టీలకు వచ్చినాక ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా మీ ఇష్టానికి పార్టీలు కన్నులు మార్చుకుంటూ ఉంటారు, అవసరం ఉన్న వాళ్ళని స్వాగతిస్తూ ఉంటారు. కానీ అదే పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీకి వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన ఈయన మీద కమెంట్లు చేసి ఈయన దగ్గర కంటైన వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరగది. సో దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది. ఇది నాట్ ఓన్లీ కాంగ్రెస్. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అధోగతంలో పడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ను నమ్ముకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక బీజేపీ సస్తే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదని చెప్పేసి తెలిసి కూడా బీజేపీ తప్ప మేము వేరే ఒక జెండా పట్టబోమని చెప్పేసి బీజేపీని కాషాయ జెండాను విడినటువంటి బీజేపీ కార్యకర్తలను కూడా బీజేపీ పార్టీ ఆదుకోవాలి. వాళ్ళకు అండగా నిలబడాలి. వాళ్ళకు రాజకీయ చైతన్యం కల్పించాలి. రాజకీయంగా ఎదిగేలా వాళ్ళకు చిన్న చిన్న పదవులు కదా ఇవి. మీరేమో సొరసాపలు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవులు మింగిపోతారు. వీళ్ళు చిన్న చేపలు కదా. వీళ్ళకి చిన్న చిన్న పదవులలో అవకాశాలు రావాలి, చైతన్యం రావాలి. ఇక ఎట్లా గెలిచేయలేదు సచ్చేది లేదని చెప్పేసి వాళ్ళ గురించి పట్టించుకుని ఉండదు. వాళ్ళకి ఇంత ఖర్చులకు చూసుకుని ఉండదు, దేనికి ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల నుండి కార్యకర్తలను కాపాడుకునే పార్టీ ఏదైతే ఉంటుందో, ఏదైతే అట్లాంటి పరిస్థితులు వాళ్ళకి రాకుండా చూస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బాగుపడుతుంది. ఆ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అదే కార్యకర్తలు వాళ్ళ మనసులు ఇరుగొట్టుకొని పనిచేస్తారు, గ్రామాల్లో పనిచేస్తారు బంద్ చేసుకుంటే ఇక పార్టీ ఆగమైపోతుంది. ఇక ఏదేమైనప్పటికీ స్టేషన్ గన్పూర్ అయితే కొంత ఆలోచిస్తారు, కానీ ఇక ఖైరతాబాద్ అయితే త్వరలో స్థానిక ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఖరారు అయినట్టుంది. ఖచ్చితంగా రాజీనామా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్కి అయితే అది ఎదురు దెబ్బ తగిలేటట్టుంది ఖైరతాబాద్. సో దయచేసి ఆలోచించుకోవాలి. స్థానిక ఎన్నికల్లోనైనా సరైన రీతిలో సరైన వ్యక్తులకు టికెట్లు ఇచ్చి గ్రామాభివృద్ధిని చూపించి పట్టణాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలని చెప్పేసి అన్న నినాదాన్ని ఖచ్చితంగా మీ నుండే కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లెలను అభివృద్ధి చేయాలి, పల్లెలను ప్రగతి బాట పట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కార్యకర్తలను ఆదుకోవాలి, కార్యకర్తలకు కంట నీరు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. చూస్తున్నాను ప్లస్ టీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరైనా.